వెల్కమ్ ఎవ్రీవన్. వెల్కమ్ టు అనదర్ ఎపిసోడ్ ఆఫ్ వెల్త్ టాక్ బై వివేకం. సో ఎన్నో రోజులుగా మనం ఎదురు చూస్తున్న కాస్త క్లారిటీ ఎమర్జ్ అవ్వడం, ఫైనల్గా యుఎస్ ఇరాన్ కూడా ఈ పీస్ డీల్ అనేది సైన్ చేయటం, కాస్త క్లారిటీని చూపించడం. ఆఫ్ కోర్స్ రెండు పార్టీస్ ఆ డీటెయిల్స్లో ఏమున్నాయో దాని గురించి మనం తక్కువ డిస్కస్ చేద్దాం. అది ఇంకా డ్యూ కోర్స్లో మనకు తెలుసుకుంటూ ఉంటాం. ఆఫ్ కోర్స్ ట్రంప్ గారు ఇరాన్ కూడా ఐఎమ్ షూర్ స్టేట్మెంట్స్ విల్ కమ్ అవుట్ ఇన్ డ్యూ కోర్స్. అప్పుడు దాని గురించి చూద్దామే కానీ ఇన్ జనరల్ క్లారిటీ కనుక ఎమర్జ్ అయితే మార్కెట్స్లో మొమెంటం ఎలా ఉండొచ్చు అనే దాని గురించి ఒక టీజర్ లాగా ఎఫ్ఐఐస్ కూడా కాస్త అంటే సెంటిమెంట్ మారటం ఇన్ జనరల్. అండ్ ఎఫ్ఐఐస్ కూడా యూజువల్గా మారేటప్పుడు ఎలా ఉంటుందంటే ఫస్ట్ దే టేకప్ పొజిషన్స్ ఇన్ ది ఫ్యూచర్స్, అంటే ఫ్యూచర్స్లో ఫస్ట్ పొజిషన్స్ తీసుకుని కాస్త మానిటర్ చేసి తర్వాత క్యాష్ సెగ్మెంట్లో యూజువల్గా పెద్ద పెద్ద పొజిషన్స్ని బ్యాకప్ చేస్తూ ఉంటారు. సో ఆ ట్రెండ్ కాస్త చూస్తున్నాం. అగైన్ అవుట్ రైట్గా వచ్చేసారు ఎఫ్ఐఐస్ వచ్చేసారని కాదు, కానీ ట్రెండ్ డెఫినెట్లీ వీ కెన్ సీ ఇన్ టర్మ్స్ ఆఫ్ మనం ఆర్బీఐ చేసిన చర్యల వల్ల రూపీ యొక్క లెవెల్ ఎక్కడ ఉన్నది అనేది చూస్తూ ఉన్నాం. అండ్ ఇన్ జనరల్ మొమెంటమ్ కనుక ఇఫ్ ఇట్ ఈస్ మూవింగ్ టు సంథింగ్ దట్ ఈస్ పాజిటివ్, మార్కెట్స్ యూజువలీ చాలా బాగా రియాక్ట్ అవుతాయి. సో ప్రసాద్ గారు, మనం ఏం చేద్దామంటే ఈ వారం అట్లీస్ట్ ఈ వీడియోలో ఇన్ జనరల్ మేబీ వీ కెన్ టేక్ ఎ స్టెప్ బ్యాక్ అండ్ టేక్ ఎ కన్సెన్సస్. ఈ క్లారిటీ ఎమర్జ్ అయితే మనం ఎన్నో రోజులుగా అంటే డిస్కస్ చేయని టాపిక్ ఏంటంటే ఇలా క్లారిటీ ఎమర్జ్ అయితే ఎటువంటి ఇండస్ట్రీస్కి మంచి ప్రాస్పెక్ట్స్ ఉండొచ్చు అందరి మైండ్లో ఉండే క్వశ్చన్ అదే. వెరీ ఫ్రాంక్లీ ఆల్మోస్ట్ హోల్ ఆఫ్ ఇంటర్నెట్ ఈస్ ఫ్లడెడ్ బై సచ్ కైండ్ ఆఫ్ కంటెంట్. సో మన కంటెంట్ ఈస్ బ్యాక్డ్ బై డేటా, బ్యాక్డ్ బై నెంబర్స్. కాబట్టి ఇన్ కేస్ దిస్ హ్యాపెన్స్ మనం ఎటువంటి డైరెక్షన్ ఇవ్వచ్చు అంటారు మన వ్యూవర్స్కి? మొట్టమొదటి గమనించాల్సిన విషయం ఇందులో 23,000 దాకా దాదాపుగా వెళ్ళిపోయిన ఇండెక్స్ కూడా 24,000కి చేరుకుంది. అంటే దాదాపుగా 1000 పాయింట్లు, అంటే దాదాపుగా 5% ర్యాలీ వచ్చింది నిఫ్టీలో. ఈ పీస్ కి డీల్ సైన్ చేయబోతున్నారు అన్న దగ్గర నుంచి ఇప్పటి వరకు చూస్తే కనుక ఇందువల్ల మనం చూడాల్సింది ఏంటి, ఇంత 1000 పాయింట్లు ర్యాలీ వస్తే 100, 200, 300 పాయింట్లు తగ్గినా కూడా ఏమాత్రం కంగారు పడక్కర్లా. ఎందుకంటే కొద్దిగా సెట్ బ్యాక్ తీసుకుని కొద్దిగా స్టెప్ బ్యాక్ అండ్ దెన్ అగైన్ దిల్ ట్రై టు పుల్ ఇట్ అప్. అందువల్ల ఇవాళ వచ్చిన కరెక్షన్ అంటే ఫ్రైడేలో మనం మాట్లాడే టైంకి వస్తే మార్కెట్లో ఉన్న కరెక్షన్ కంగారు పడాల్సిందంటే కానే కాదు. యాక్చువల్గా దట్ ఈస్ ఎ వెరీ ఎంకరేజింగ్ సైన్ ఫర్ పాసిబ్లీ ఎ సస్టైన్ ర్యాలీ గోయింగ్ ఫార్వర్డ్. ఈ సంవత్సరం నా లెక్క ప్రకారం ఇన్వెస్టర్లందరికీ కూడా బ్రహ్మాండంగా డబ్బులు రావడానికి అవకాశాలు బాగా పుష్కలంగా ఏర్పడ్డాయి. కారణం ఒకటి పీస్ డీల్ రావటం, అట్ ద సేమ్ టైం ఏంటంటే ప్రపంచంలో ఉన్న అన్ని కంట్రీల్లో కూడా చూస్తే గ్లోబల్ ఫ్లోస్ అంటే ఫారిన్ ఫ్లోస్ ఏ కంట్రీలో కన్నా ఇలా చూస్తే ఇండియాకేమో కేవలం 2% ఉంది ఇప్పుడు దాకా, కానీ ఇండియాలోనే మార్కెట్లు తగ్గి వచ్చాయి. అందువలన ఈ గ్లోబల్ ఫ్లో కూడా ఇండియాలోకి అవకాశాలు గ్యారంటీగా పెరగక తప్పదు అనేది వినపడుతున్నమాట. అలాగే చైనా +1 పాలసీ ప్రకారం చేస్తారు. పైగా చైనాలో ఎవరన్నా వెళ్ళి ఇన్వెస్ట్ చేసినట్టయితే మనం వెనక్కి తెచ్చుకోవాలంటే బోల్డ్ ఆంక్షలు ఉంటాయి. అంటే క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ పెట్టాలంటే ఒప్పుకుంటారు, కానీ ఈక్విటీస్ లో పెట్టడానికి ఒప్పుకోరు. అందువల్ల చైనాలో తగ్గటం ఇండియాకి రావడం ఖాయంగా కనపడుతుంది. ఇక రాబోయే రోజుల్లో కనీసం ఈ 6 months లోనే ఆల్ టైమ్ హై టచ్ చేయడం కూడా దాదాపుగా గ్యారంటీ కనపడుతుంది. కాకపోతే వాళ్ళు మనం సెట్ ద టోన్ రైట్ అని చెప్పుకుంటే కనుక మనం చేయాల్సింది ఇలా కనుక పీస్ డీల్ జరిగి ఇలాగే కనుక శుభ్రంగా కంటిన్యూస్ గా ఇలాగే కనుక హెల్దీ సైన్స్ వస్తుంటే లేదా ఎఫ్ఐఎస్ కూడా వెనక్కి వస్తుంటే ఏమేమి సెక్టర్లు బాగుపడతాయి, ఆ సెక్టర్లో షేర్లు ఏముంటాయని చెప్తా ఉంటాం. అలా దాని బదులు మనం ఏం చేద్దామంటే సెక్టర్ల గురించి కూడా చర్చిద్దాం, కానీ అందులో ఉండే సెక్టర్లో మనం ఏం చేద్దామంటే పెద్ద మార్కెట్ క్యాప్ ఉన్న షేర్లు అంటే మరి చిన్న చిన్నవి కాకుండా 20,000 కోట్ల కన్నా మార్కెట్ క్యాప్ ఎక్కువ ఉన్న షేర్లు ఒక 6 ఇండస్ట్రీస్ ఈ రోజు సెలెక్ట్ చేయడం జరిగింది. ఈ 6 ఇండస్ట్రీస్ లో కూడా మనం కన్సిడర్ ఏం చేద్దామంటే యశ్వంత్, అందరికీ ఒక 100 షేర్లు వచ్చే కన్నా కూడా ఈ 6 ఇండస్ట్రీల్లో కూడా ఏ కంపెనీలు మనం అంచనా వేసిన దాని ప్రకారం చూస్తే కనీసం 50% ఇంకా పెరగడానికి ఛాన్స్ ఉన్నాయో, అంటే వినటానికో లేదు కొంతమంది భయపడతారు ఎక్కువ మంది. మనం ఫెయిర్ ప్రైస్ అని చెప్తుంటే అది టార్గెట్ ప్రైస్ అంటారు. టార్గెట్ ప్రైస్ వేరండి, ఫెయిర్ ప్రైస్ వేరండి. టార్గెట్ ప్రైస్ అని ఎవరన్నా టెర్మినాలజీ కనుక వాడినట్లయితే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే వాళ్ళ అంచనా ప్రకారం ఆ షేరు ఆ రేటుకి చేరుతుంది అని చెప్పడం, పాజిటివ్ అసర్టివ్ స్టేట్మెంట్. మేము చెప్పేది ఫెయిర్ ప్రైస్ అంటే ఉన్న డీటెయిల్స్ ప్రకారం ఉండవలసిన దేవకన్నా ఇవాళ తక్కువ ఉంది, అంతేగాని ఉండవలసిన ధర అంటే ఎంత టైంలో పెరుగుతుందా ఎంత టైంలో పెరుగుతుందా కాదు, లాంగ్ రన్ లో ఖచ్చితంగా క్యాప్చర్ చేయవలసినటువంటి ప్రైస్. కాకపోతే ఈ ఫెయిర్ ప్రైస్ అనేది డైనమిక్ గా ఉంటుంది కాబట్టి మనం ఏం చేస్తాం, రిజల్ట్స్ కనుక మళ్ళీ వచ్చినట్లయితే దానికి కొద్దిగా మార్పు చేర్పులు చేస్తూ ఉంటాం, రిజల్ట్స్ బాగాలేకపోతే తీసేసి అమ్మేమని కూడా చెప్తాం. అందువల్ల ఫెయిర్ ప్రైస్ ఈజ్ నాట్ ద టార్గెట్ ప్రైస్ విత్ ద టైమ్ లైన్. టార్గెట్ ప్రైస్ అనేది ఎక్కువ మంది చెప్పేది టైం లైన్ తో కూడా కలిపి చెప్తారు. మనం చెప్పేది అంటే ఇవాళ రోజు చౌకగా కనపడుతుంది అంటాం. ఈ చౌక మార్కెట్ రిలీజ్ చేసి మనతో పాటు ఏకీభవిస్తే ఫెయిర్ ప్రైస్ ఇస్తుంది. అలాగే దాని గురించి నెక్స్ట్ వీక్ లో కొద్దిగా డీటెయిల్స్ కూడా ఫోకస్ చేద్దాం. అందులో మేము ఏం చెప్పబోతున్నాం అంటే నెక్స్ట్ వీక్ లో దాన్ని కూడా ఇవాళ చెప్తున్నాను. ఏం చెప్పబోతున్నాం అంటే
మనం సెలెక్ట్ చేస్తున్న కంపెనీల్లో ఈ టాప్ 10, 20, 30లో ఉన్న కంపెనీలు లేదా గ్రోత్ లో ఉన్న కంపెనీలో ఎన్ని కాలక్రమంలో ఎప్పుడో ఒకసారి అంటే ఈ క్వార్టర్ కానీ నెక్స్ట్ క్వార్టర్ కానీ ఫెయిర్ ప్రైస్ యూనిట్ వచ్చాయో స్టాటిస్టిక్స్ అన్ని కూడా తీయటం జరిగింది. కాకపోతే ఈ వీక్ ఎపిసోడ్ లో కాదు, నెక్స్ట్ వీక్ లో దాని గురించి డీటెయిల్స్ చెప్తే ఫెయిర్ ప్రైస్ ఉన్నటువంటి వాల్యూ ఎంతో కూడా మీకు తెలిసే అవకాశం ఉంటుంది. దాన్ని కంప్లీట్ గా మేము ఏది చేసినా కూడా ట్రాన్స్పరెంట్ గా చేస్తాం కాబట్టి ఆ డేటా చూస్తే మీకు మీ ఇన్వెస్ట్మెంట్స్ కి ఏది మంచి మార్గమో మీకే తెలుస్తుంది. అందువల్ల మార్కెట్ పెరుగుతుందని చెప్తాం యశ్వంత్ వాటి వరకు చెప్పిన దానిలో. దాంతోపాటు కొన్ని విషయాలు చెప్పాలి. ప్రధానంగా మనం చేస్తున్న ఇనిషియేటివ్స్ వస్తున్న స్పందన చూసిన తర్వాత కొద్దిగా 1-2 సెంటెన్స్ అన్న చెప్పడం భావ్యంగా భావిస్తున్నాం. మన ఆఫీస్ లో ఉన్న చిన్న పిల్లలు అంటే దాదాపుగా 25 years 26 years ఉన్న పిల్లలు సేల్స్ లో మనకు పనిచేసే వాళ్ళు సంయుక్త వీళ్ళందరూ కూడా కలిపి ఒక టీం ఫామ్ అయిపోయి నారీ శక్తి అని ప్రోగ్రామ్ చేస్తున్నమాట అందరికీ తెలుసు. ఆ నారీ శక్తికి అంటే ఉమెన్ ని కనుక ఒకవేళ నేర్చుకోవాలి అనుకుంటే వాళ్ళైనా స్క్రీన్ మీద కనపడుతున్న నెంబర్ పంపించవచ్చు నారీ శక్తి అని, లేదా వాళ్ళ కోసం కనుక వాళ్ళ హస్బెండ్ కానీ పిల్లలు కానీ తల్లిదండ్రులు కానీ మన ఇంట్లో ఉన్న ఆడవారు కూడా నేర్చుకుంటే బాగుంటుంది అంటే వాళ్ళైనా పంపిస్తే మా టీం మిమ్మల్ని కాంటాక్ట్ చేసి నెలలో ఒకసారి కానీ 2 సార్లు కానీ ప్రోగ్రామ్ లైవ్ లో కండక్ట్ చేస్తారు. మా ఆఫీస్కి రమ్మని అన్ని ఖర్చులు మేమే భరించుకుని మీరు ఇక్కడికి వస్తే వాళ్ళందరినీ కూడా ట్రైన్ చేసే ఉద్దేశంలో చేస్తున్నాం. దానికి వస్తున్న స్పందన చాలా బ్రహ్మాండంగా ఉంది. అంటే ఎవ్రీబడి ఈజ్ వెరీ వెరీ ఎంకరేజ్. అందువల్ల ఆ ప్రోగ్రామ్ ని ఖచ్చితంగా మన ఉమెన్ ఫోక్ అంతా కూడా ఆంధ్ర తెలంగాణ ఇంకెక్కడున్నా సరే తెలుగు వాళ్ళందరూ వాడుకుంటారని నమ్మకంగా చెప్తున్నాను. అలాగే ఇంకొకటి క్యాంపెయిన్ కూడా ఏం చేయడం మొదలు పెట్టామంటే బ్యాంకులు అంటే మన డబ్బుల్ని మనం దాచుకోవటానికి అపూర్వంగా భావించేటువంటి బ్యాంకులు మన డబ్బు దాచి మన డబ్బు మనం దాచుకోమన్నప్పుడు దాని మీద వడ్డీ ఇస్తూ మనకి సహాయపడుతున్నాయా లేక మనకి కీడు చేస్తున్నాయా అని ఒక ఆలోచన వస్తే దురదృష్టవశాత్తు బ్యాంకుల గురించి నేను మంచి మాట చెప్పడానికి అవకాశం లేకుండా పోయింది. ప్రతి బ్యాంకు కూడా వారు చేయవలసిన బ్యాంకింగ్ కార్యకలాపాల కన్నా అందరికీ ఇన్సూరెన్స్ అంటగడదామా, లేకపోతే అందరికీ వేరే వాళ్ళ పిఎంఎస్ అంటగడదామా, లేకపోతే అందరికీ వేరే చోట కార్పొరేట్ డిపాజిట్ లో బాండ్లో ఇప్పిద్దామా అంటే డెట్ మార్కెట్ లో ఉన్న అనేక ఉన్నటువంటి అవకతవకలన్నింటినీ కూడా క్లయింట్లకి అంటగడుతున్నారు. అంటే కస్టమర్లు వారు అడగకపోయినా సలహా ఇవ్వటం ఎందుకు, వీళ్ళకి టార్గెట్లు ఉంటాయి కాబట్టి టార్గెట్ల కోసం అలా చేయటం మూలంగా చాలా మంది దెబ్బతింటున్నారు. ఉదాహరణకి ఈక్విటీ ఇన్వెస్ట్మెంట్స్ ఉన్నాయి చూసినట్లయితే పెద్ద పెద్ద ఇన్వెస్టర్లందరికీ కూడా పిఎంఎస్ అనేది చెప్పడం, వాళ్ళ కంపెనీ వీళ్ళ కంపెనీ రకరకాల పేర్లు చెప్పి పిఎంఎస్ అన్ని అంటగట్టడం, కట్టిన తర్వాత వాళ్ళకి రెస్పాన్సిబిలిటీ కనుక ఏమీ ఉండదు. ఎందువల్ల చెప్పింది వేరొక మూడో వ్యక్తి పేరు కాబట్టి నష్టపోయేది ఎవరు, నష్టపోతే కనుక నష్టపోయేది ఎవరు, ఓన్లీ ఇన్వెస్టర్లు లేక డిపాజిటర్లు. ఇటువంటి వారందరికీ కూడా మా వంతుగా మేము చెప్పవలసింది ఏంటంటే మీరు ఎవరినో నమ్మారు, అది మేము నమ్మింది ఎందుకని కూడా మేము అడగాం, కానీ మీరు చేసినటువంటి పని మీకు మంచిదో కాదో తెలుసుకోవాలనే కోరిక మీకు ఖచ్చితంగా రావాలి. అందువల్ల మేము చేసింది ఏంటంటే ఎవరైనా సరే బ్యాంకుల్ని నమ్ముకునో లేకపోతే ఇటువంటి మాటలు నమ్మి మీరు పిఎంఎస్ వేరే థర్డ్ పార్టీ మీకు ఎవరితో పరిచయం లేని వ్యక్తుల్ని ఎవరిని మీరు చెక్ చేసుకునే అవకాశం లేని చోట్ల కనుక మీరు డబ్బులు పెట్టి ఉన్నట్లయితే మీ పోర్ట్ఫోలియో కనుక ఒక్కసారి మనకు సిస్టంలో షేర్ చేస్తే మాకు షేర్ చేస్తే మా దగ్గరికి రమ్మని కూడా అడగక్కర్లా, కానీ ఆ సిస్టంలో ఆ పోర్ట్ఫోలియోకి కంప్లీట్ గా అనాలిసిస్ జరిగి ఆ పోర్ట్ఫోలియో ఎంత బాగుందో ఫండమెంటల్ గా బాగుందా లేదా పారామీటర్స్ ప్రకారం బాగుందో లేదో చెప్పి ఒక స్కోర్ ఇవ్వడం జరుగుతుంది. ఆ స్కోర్ కనుక 93 కన్నా ఎక్కువ ఉంటే మీరు నిశ్చింతగా మీ పోర్ట్ఫోలియో మేనేజర్ నమ్మచ్చు, బ్యాంకర్ కూడా మెచ్చుకోవచ్చు. ఒకవేళ 93 కన్నా బాగా తక్కువ ఉందనుకోండి, అప్పుడు మీరు గమనించాల్సిందేంటి, ఈ కూర్పు చేసినటువంటి పోర్ట్ఫోలియో మనకి ఆశాజనకంగా లేదు అని అన్నా తెలుసుకోవాలి. అప్పుడన్నా ఇప్పుడు జాగ్రత్త పడితే కొద్దిగా మంచి ఫలితం వచ్చే అవకాశం ఉంటుంది. సో ఈ రెండింటి గురించి నా ఉద్దేశం ఏంటంటే రిక్వెస్ట్ అందరికీ, పెద్ద క్లయింట్లు అనుకునే వాళ్ళు బ్యాంకుల్ని నమ్ముతారు, కానీ బ్యాంకులు మిమ్మల్ని వాడుకుంటున్నాయి అని తెలుసుకుంటే చాలు. అలా వాడుకునేటప్పుడు మీరు చేయవలసిన బ్యాంకులు కూడా ఏం చేస్తాయంటే ఎప్పుడూ కూడా వాళ్ళకి వచ్చే ఫీ ఇన్కమ్ కోసం అంటే మీరు మీ పేరు కనుక వేరే వాళ్ళకి రెఫర్ చేస్తే వాళ్ళ దగ్గర నుంచి వచ్చే కిక్ బ్యాక్ కమిషన్లు ఉంటాయి కాబట్టి దానికోసం చేస్తారు. వాళ్ళ బారిన పడకుండా ఉండాలి అంటే కనీసం మీరు వ్యాలిడ్ రీజన్ చెప్పాలి. నెక్స్ట్ టైం వాళ్ళు అడిగితే ఈ పోర్ట్ఫోలియోలో వాళ్ళ స్కోర్ బాగాలేదు కాబట్టి నేను పెట్టను అని చెప్పేట్టుగా ఉండాలి. అలా చేసుకోవడం మూలంగా కనీసం మిమ్మల్ని మీరు ప్రొటెక్ట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. రైట్ అండి. అంటే మనం ఈ పాయింట్ కూడా ఎందుకు స్ట్రెస్ చేస్తున్నాం అంటే రీసెంట్ పాస్ట్లో కూడా మనకి 3-4 క్లయింట్లు అట్లీస్ట్ వ్యూవర్స్ రావటం, వారి క్వశ్చన్స్ వారి కన్సర్న్స్ని వ్యక్తం చేయడం, అఫ్కోర్స్ బ్యాంక్లో అదర్ ఆస్పెక్ట్స్ అండ్ బ్యాంక్లో ఉండే వేరే ఇబ్బందుల గురించి ఎక్కువ టైం స్పెండ్ చేసి మేబీ వ్యూవర్ టైం వేస్ట్ చేయం, కానీ వీ విల్ టేక్ దట్ అప్ ఇన్ అ డిఫరెంట్ సెషన్. పర్టికులర్గా ఇన్వెస్ట్మెంట్స్ గురించి మాత్రం మీ ఆర్ఎంఓ లేకపోతే మీ చుట్టుపక్కల ఉండే ఎవరైతే అడ్వైజర్ ఉంటారో
అన్ఫార్చునేట్లీ ఈజ్ నాట్ డూయింగ్ వాట్ ఈస్ బెస్ట్ ఫర్ ది క్లయింట్ అని మాకు అర్థమైంది. అఫ్ కోర్స్ ఆ క్లయింట్ ఆ వ్యూవర్కి కూడా అర్థమైంది కాబట్టి మన దగ్గరికి వచ్చి డిస్కస్ చేశారు వెరీ ఓపెన్లీ. ఆ యొక్క పోర్ట్ఫోలియోలు చూసాము, ఎటువంటి స్టాక్స్లో వెళ్తున్నాయని చూసాము, అండ్ వీ ఫెల్ట్ దట్ ఇట్ ఈస్ నాట్ మూవింగ్ ఇన్ రైట్ డైరెక్షన్. క్లయింట్కి కూడా అర్థమై దెన్ హీ హాజ్ అండర్స్టూడ్ వాల్యూ ఆఫ్ స్కోర్ కూడా ఏంటి, ఎటువంటి స్టాక్స్లో పెట్టాలి. ఇదంతా కూడా ఎప్పుడు మేక్ సెన్స్ అయింది, పర్ఫార్మెన్స్ బాగోలేదంటే ఒక కారణం ఉండాలి, ఆ పర్ఫార్మెన్స్ ఎందుకు బాగోలేదంటే ఇది ఒక కారణం అని చెప్పడం వరకే మన ఉద్దేశం. సో పర్ఫార్మెన్స్ కనుక బాగాలేదు, కంపెనీలు మనం ఇన్వెస్ట్ చేసేది కూడా బాగాలేదు అంటే వాట్ ఈస్ ద పాయింట్ ఆఫ్ గెటింగ్ ఇన్ టు సచ్ ఇన్వెస్ట్మెంట్స్. సో ప్లీజ్ కీప్ ఇన్ మైండ్, ఏదైనా మీ దగ్గర ఆల్రెడీ ఇక్కడ ఇన్వెస్ట్ చేసినట్లయితే ఫ్రీగా అట్ వన్ పాయింట్ ఇన్ టైం ఎప్పుడైనా సరే మీరు పోర్ట్ఫోలియో షేర్ చేస్తే మన టీం ఒక కూలంకషంగా ఒక రిపోర్ట్ తయారు చేసి మీకు ఇస్తారు. ఆ రిపోర్ట్ చూసుకుని తర్వాత టేక్ ఏ కాల్ ఆన్ వాట్ నీడ్స్ టు హ్యాపెన్. సో ప్రసాద్ గారు, ఈ రెండు ఇనిషియేటివ్సే కాకుండా ఇన్ జనరల్ మనం జూబ్లీ హిల్స్లో బాగా యాక్టివ్గా ఉన్నాం. అంటే ఎవరైతే వారి నైబర్హుడ్లో లేకపోతే వారి రోడ్లో మీరు డెఫినెట్లీ కమ్ బై అండ్ మాకు కొంచెం గైడెన్స్ ఇవ్వండి అని ఎవరైతే ఇంట్రెస్ట్ వ్యక్తం చేశారో మనం ఆ ఎక్సర్సైజ్ మొదలు పెట్టాం. దాని నుంచి కూడా వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ పార్టిసిపేషన్ వస్తుంది. మన టీం కూడా ఎంతో ఎంతూజియాస్టిక్గా వెళ్తున్నారు. సో మీరు గనక వెళ్ళి మీరు జూబ్లీ హిల్స్ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్నట్లయితే ఈ సమయంలో ఇటువంటి టైంలో ప్లీజ్ కమ్ అండ్ గివ్ మీ సమ్ గైడెన్స్ ఆన్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ అనుకున్నట్లయితే డెఫినెట్గా మెసేజ్ చేయండి లేకపోతే ఈమెయిల్ చేయండి. తప్పకుండా టీం రీచ్ అవుట్ చేస్తారు. ఆ యొక్క హోల్ నేబర్హుడ్ని కూడా టచ్ చేసే అవకాశం ఉంటుంది. అగైన్ నాట్ విత్ ది ఇంటెంట్ ఆఫ్ క్రియేటింగ్ బిజినెస్ బట్ టు క్రియేట్ ఎడ్యుకేషన్ అండ్ లిటరసీ ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ అది. సో ఫైనాన్షియల్లీ లిటరేట్ అవ్వడం మన యొక్క ఉద్దేశం. మనం చేసే ఎక్సర్సైజ్ వల్ల కూడా దట్ ఈస్ ది ఇంటెంట్. సో మేక్ షూర్ యు ఆర్ ఆన్ రైట్ పాత్. నెక్స్ట్ మన ప్రసాద్ గారు చెప్పినట్టుగా ఆర్ ఇండస్ట్రీలు ఏవి స్పెసిఫిక్గా ఎన్నో రోజుల నుంచి ఆపుకుంటూ వస్తున్న కంటెంట్ బికాస్ ది డింట్ హ్యావ్ ది క్లారిటీ ఆన్ వాట్ ఈస్ హ్యాపెనింగ్. సో నౌ దట్ క్లారిటీ ఈజ్ ఎమర్జింగ్. ఈ ఆర్ ఇండస్ట్రీల్లో ఎటువంటి ప్రాస్పెక్ట్స్ ఉన్నాయి ఇన్ జనరల్ ఈ వారం కొంచెం షార్ట్గా పెట్టేద్దాం. అంటే మన కామెంట్స్లో కూడా కొంచెం షార్ట్ చేయండి అని చెప్తా ఉన్నారు కాబట్టి డెఫినెట్లీ ఈ వారం ఓన్లీ సబ్జెక్ట్, లెట్స్ గెట్ టు ది కంటెంట్ అండ్ దెన్ కట్ ఆఫ్ అండ్ మూవ్ ఆన్ టు ది నెక్స్ట్ టాపిక్. తప్పకుండా యశ్వంత్, ఇప్పుడు మొట్టమొదటి చెప్పాల్సింది ఏంటంటే పీస్ కనుక వచ్చినట్లయితే మిడిల్ ఈస్ట్ లో ఏమి సెక్టర్స్ బాగుంటాయని చూడటం ఒక రకమైన అనాలిసిస్. కానీ అదృష్టమో దురదృష్టమో కానీ మా మొత్తం ఇంటర్నెట్ నిండా బోలెడం కట్టల వీడియోలు పెడుతున్నారు. దానికి బదులుగా నేను ఈ రోజు ఏం చేశానంటే ఇంతకు ముందు నేను చెప్పినట్లుగానే 20,000 కోట్ల కన్నా మార్కెట్ క్యాప్ సైజ్ ఎక్కువ ఉన్నాయి. అంటే దాదాపుగా బ్రహ్మాండంగా స్టెబిలిటీ ఉన్న కంపెనీల్లో ఎన్ని కంపెనీలకి ఈ రోజున మన అంచనా ప్రకారం మంచివి అని మనం ఆల్రెడీ బ్రాండ్ చేసి అప్రూవ్ చేసిన కంపెనీలు అంటే 20,000 కోట్లు ఉండాలి, మనం అప్రూవ్ చేసి ఉండాలి. ఇంకా ఏం కండిషన్ కూడా ఏం పెట్టుకున్నాం మనం, ఈ కంపెనీలో ఎన్ని కంపెనీలు కనీసం 50% కన్నా ఎక్కువ దూరంలో ఉన్నాయి ఫెయిర్ ప్రైస్ కి. మళ్ళీ చెప్తున్నాను, ఫెయిర్ ప్రైస్ ఈజ్ నాట్ టార్గెట్ ప్రైస్. ఫెయిర్ ప్రైస్ అంటే వివేకం అంచనా ప్రకారం ఈ రోజున ఉండవలసిన ధర కన్నా ఎంత తక్కువలో ఉందని చెప్పడం మాత్రమే. ఆ రేటుకి 2 రోజుల్లో చేరుతుంది, 3 రోజుల్లో చేరుతుంది చెప్పట్లే మనం. ఆ ఫెయిర్ ప్రైస్ కన్నా తక్కువ ఉంటే అందులో మనకి మార్జిన్ ఆఫ్ సేఫ్టీ అంటాం. మనం డబ్బులు పెడితే ఇంకా తగ్గటానికి అవకాశాలు తక్కువ అని మాత్రమే అర్థం చేసుకోవాలి. కానీ రేపో ఎల్లుండో పెరిగిపోతుంది, ఖచ్చితంగా పెరుగుతుందని చెప్పారనే భాషణ ఎవరు ఇవ్వకూడదు. ఇప్పుడు మీకు ఎక్కువ సమయం తీసుకోకుండా స్క్రీన్ మీద ఆ డేటా ప్రజెంట్ చేస్తున్నాను చూడండి. ఇందులో మీకు దాదాపుగా 13 కంపెనీల గురించి చర్చించడం జరిగింది. దాని గురించి బ్రీఫ్ గా మీకు చెప్తే మిగతా నెంబర్లన్నీ మీరే చూసుకోగలరు కాబట్టి రైట్ హ్యాండ్ హెడ్ చివర్లో మీకు ఏ సెక్టర్ చెప్పడం జరిగింది. దానితో పాటు అంతకుముందు మనం అప్పుడప్పుడు చర్చిస్తూ ఉండేవాళ్ళం పిఈజీ రేషియో. అంటే ఏ కంపెనీ కన్నా లాభాలు కనుక పెరిగితే మంచి కంపెనీ అనేది చెప్తాం, రేటు కనుక పెరగకపోతే ఏమంటాం, అప్పుడు ఆటోమేటిక్ గా లాభాలు పెరిగినా కానీ ప్రైస్ పెరగలేదు అంటే అర్థం ఏంటి, పెరుగుతున్న లాభాలకు సరిపడా ప్రైస్ అందుకోలేదు అంటే అందులో ఇంకా నిక్షిప్తమైనటువంటి గ్యాప్ ఎక్కువ అని. అది స్థూలంగా మీరు ఇంటర్నెట్ లో ఎతికినా గూగుల్లో ఎతికినా తెలుస్తుంది. పిఈజీ రేషియో కనుక 1 కన్నా తక్కువ ఉంటే మంచి కంపెనీ అని, పిఈజీ రేషియో కనుక 1 కన్నా ఎక్కువ ఉంటే కనుక అది ఫుల్లీ ప్రైస్డ్ అని లేదా ఓవర్ ప్రైస్డ్ అని చెప్తూ ఉంటారు. అందువల్ల మీకు చెప్పిన కంపెనీలు చేస్తున్న కంపెనీలు ఏంటివి, ఈ 13 కంపెనీలో దాదాపు అన్ని కూడా 1, 2 ఉంటే చెప్తాను. ఆ కంపెనీలు పిఈ రేషియో ఎక్కువ ఉంటే మీరు కనుక ఇంకా సేఫ్టీ ఎక్కువ కావాలనుకుంటే ఆ ఒక్క కంపెనీని బహుశా అవాయిడ్ చేయొచ్చు. అదర్వైజ్ మిగతా కంపెనీలన్నీ పిఈ రేషియో అట్రాక్టివ్ గా ఉన్నాయి కాబట్టి ఈ ఏరి కోరి మీకు ఈ 13 కంపెనీలు చూపించాలి అనుకుంటున్నాం. ఇప్పుడు మొట్టమొదటి కంపెనీ చూద్దాం. దాల్మియా భారత్ చూస్తే మీరు స్క్రీన్ మీద సేల్స్ ఏమో 1% పెరిగినాయని కనపడుతుంది. నెట్ ప్రాఫిట్ చూస్తే మాత్రం -3.66%. అంటే మీరు వెంటనే ఏమనుకుంటారు, ఈ కంపెనీ ఏంటంటే ప్రాఫిట్ తగ్గింది కదా మీరు ఎందుకు చెప్తున్నారు అంటారు. ఇప్పుడు మనం ఎప్పుడు కూడా చెప్పేటువంటి ఒక ఎక్స్ప్లెనేషన్ ఏమని చెప్తున్నాం, ప్రాఫిట్లు ఎప్పుడు కలకాలం పెరుగుతూ 100-110%కే వెళ్ళవు. అంటే మనం 100 రూపాయల మీద 110 రూపాయలు లాభం రాదు.
అందువల్ల లాభాలు కొద్దిగా తగ్గినా పర్వాలేదు. ఓవరాల్ గా చూస్తే తగ్గిన పర్సంటేజ్ అంతకు ముందున్న పర్సంటేజ్ ఆఫ్ మార్జిన్ తో పోలిస్తే 10% కన్నా తక్కువ ఉంటే పర్వాలేదు అని చెప్తా ఉంటాం. ఇప్పుడు దాల్మియా భారత్ యొక్క రిజల్ట్స్ కనుక మీరు స్క్రీన్ మీద చూస్తున్నట్లయితే 8.2% ఉండే మార్జిన్ ఎంతకు వచ్చిందండి? 7.82. అంటే ఎంత తగ్గింది? కేవలం 0.25%, 0.45% పెరిగి తగ్గింది. అంటే ఇట్స్ లెస్ దాన్ 10% ఆఫ్ ద ప్రీవియస్ మార్జిన్. అందుకే 1200 కోట్లు ఉన్న ప్రాఫిట్ 1157 కోట్లు అవడంతో నెగిటివ్ అనే మాట కరెక్టే. కానీ ఎక్కడి నుంచి దాదాపుగా 4% ఉండే ప్రాఫిట్ 8.2%కి వెళ్ళిపోయి సిమెంట్ ఇండస్ట్రీలో ఉంటూ అక్కడి నుంచి 7.82కి రావడం అనేది, అది కూడా లేబర్ కోడ్లు ఇంప్లిమెంట్ చేసినటువంటి ఈ ఇయర్ లో రావడం అనేది కంప్లీట్లీ యాక్సెప్టబుల్. అందువల్ల మాకేం కంగారు పడలేదు కాబట్టి గ్రోత్ అని చెప్పడం జరిగింది. అది దాల్మియా భారత్ గురించి. అందుకే వాళ్ళు ఎంత ఉంది దానిలో ఫేర్ ప్రైస్ మార్కెట్ చూస్తే 2615 ఉంటే దాదాపు 1719 రూపీసే ఉంది కాబట్టి 52% అని చెప్పాము. అది సిమెంట్ ఇండస్ట్రీ నుంచి. సిమెంట్ ఇండస్ట్రీ నుంచి మా లెక్క ప్రకారం ఈ రోజున ఎలిజిబుల్ గా ఉన్నది అది ఒక్కటే. ఆ తర్వాత చూస్తే యాంబర్ ఎంటర్ప్రైజెస్ చూస్తే ఒకళ్ళిద్దరు క్లయింట్స్ కూడా మాతో చెప్పారు, మీ చెప్పిన దాని ప్రకారం కొనుక్కున్నామండి బాగా లాభం. అవన్నీ పక్కన పెట్టండి, మనకు అది కదా కావాల్సింది. ఈ రోజున మనం అంతకుముందు కొనుక్కున్నామో లేదో అవన్నీ కూడా అనవసరం. ఈ రోజున అవకాశాలు ఉన్నాయో లేవో అని చూస్తే 8,000 కోట్లు 8,000 రూపాయలు మార్కెట్ లో ఉంటే 12,000 రూపాయలకు ఉందండి. అందులో 51%. ఇందులో ఏమీ సర్ప్రైజెస్ కూడా లేవు. ప్రాఫిట్ పెరిగింది, సేల్స్ పెరిగాయి. తర్వాత చోళమండలం ఫైనాన్స్ చూస్తే 3.86, 5% ఏమో ప్రాఫిట్ పెరిగింది. అది 61% పెరగడానికి ఛాన్స్ ఉంది. ఇక్కడ యాంబర్ ఎంటర్ప్రైజ్ లో చూస్తే కనుక మీరు పీఈజీ రేషియో చూస్తే -2.9 ఉంది. ఎప్పుడైనా సరే ఎప్పుడైనా డివైడ్ బై 1/1 ఇస్తే = 1 అని ఇస్తున్నా, పైన 1 కానీ కింద 1 కానీ -1 అయిపోతే రిజల్ట్ -1 వస్తుంది. అందువల్ల ఎప్పుడన్నా పీఈజీ రేషియో కానీ ప్రైస్ లో కానీ కొద్దిగా తేడా మైనస్ లో ఉన్నా, లేదా ప్రాఫిట్ లో తేడాలు కనుక నెగిటివ్ లో ఉన్నా కానీ అలా మైనస్ వస్తుంది. సో -1 కాబట్టి అది కూడా మీరు భయపడకదా, ఆలోచించవలసిందే. అందువల్ల ఆ కంపెనీ కూడా కొనొచ్చు. అలాగే చోళమండలం ఫైనాన్స్ కొనొచ్చు. నెక్స్ట్ ఎల్ఐసి హౌసింగ్ ఫైనాన్స్ చూస్తేనేమో 60% గ్యాప్ ఉంది. ఇది కూడా సేల్స్ అంటే టోటల్ ఇన్కమ్ కొద్దిగా పెరగకపోయినా ప్రాఫిట్ పెంచుకుంది. అలా తర్వాత పూనావాలా ఫిన్కాప్, ఈ ఒక్క కంపెనీ మాత్రం ఫోకస్ చేయండి. పూనావాలా ఫిన్కాప్ మా లెక్క ప్రకారం అన్ని రకాల పెరగడానికి ఛాన్స్ ఉండి 60.78 ఉన్నా కానీ మీరు ఎక్స్ట్రీమ్లీ కాషియస్ ఉంటాను అంటే మాత్రం ఆఖరిలో ఉన్న పీఈ రేషియో చూస్తే దీనికి 3.12 ఉంది. ఇప్పుడు వరకు చూసిన కంపెనీలని 0.07, 0.53 అంటే డెఫినెట్లీ అండర్ ప్రైస్. అందువలన అవి కొనుక్కోవడానికి అవకాశం ఉంది. ఈ ఒక్క కంపెనీ మాత్రం మధ్యలో వచ్చినటువంటి వాలటాలిటీ, ఎక్స్ట్రీమ్ వాలటాలిటీ మూలంగా మనం కన్సిడర్ చేసినటువంటి 3 years రిటర్న్స్ చూస్తాం కాబట్టి ఇది మాత్రం ప్రైస్ తొందరగా క్యాచ్అప్ అయినట్టు కనపడుతుంది. ఈ ఒక్కటి మాత్రం మీరు కొద్దిగా మరీ జాగ్రత్తగా ఉండాలంటే దూరంగా ఉండొచ్చు. కానీ మా లెక్క ప్రకారం దిస్ ఆల్సో ఇస్ ఎ గుడ్ బెట్ బికాస్ యూఆర్ గోయింగ్ టు చెక్ యువర్ క్వార్టర్ రిజల్ట్స్ ఎవ్రీ 3 months కాబట్టి బాధలేదు. నెక్స్ట్ ముతూట్ ఫిన్కాప్, అది కూడా 52% గ్యాప్ ఉంది. పీఈజీ చూస్తే 0.11, శ్రీరామ్ ఫైనాన్స్ చూస్తేనేమో 52% పెరగడానికి ఛాన్స్ ఉంది. అది 0.41. ఇవన్నీ కూడా ఇప్పుడు వరకు మాట్లాడిన ఫైనాన్స్ సెక్టర్ నుంచి వచ్చినాయి. తర్వాత ఇన్ఫ్రాస్ట్రక్చర్, మీకు ఒక్కొక్కసారి డౌట్ రావచ్చు, అంతకుముందు చాలాసార్లు మనం చర్చించాం. హిందుస్థాన్ పెట్రోలియం ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏంటి సార్, అది రిఫైనరీసో లేకపోతే ఆయిల్ మార్కెటింగ్ కంపెనీ అంటారేమో, కరెక్టే. కానీ మన ఇండియాలో ఏం చేశారంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇండస్ట్రీ సెటప్ చేసినప్పుడు ఒక సర్టన్ సైజ్ కన్నా పెద్ద పెద్ద ఎంటర్ప్రైజెస్ అన్ని మార్కెట్ క్యాపిటల్ ఎక్కువ ఉంటే వాటన్నిటినీ కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ అని చెప్పడం జరిగింది. అలా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇండస్ట్రీలో చేసిన కంపెనీలన్నీ మనం ఇన్ఫ్రాస్ట్రక్చరే అంటాం. అందువల్ల రిఫైనరీ అయినా కూడా మన ఉద్దేశం ప్రకారం దీంతో సమానం. ఇది రిఫైనరీ కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్తో సమానం. అలా చూస్తే దానికి 17% ప్రాఫిట్ పెరిగింది. క్రూడ్ ఏమో దాదాపుగా లాస్ట్ 1 month లో చూస్తే వాళ్ళ రేట్ ప్రకారం చూస్తే 30% తగ్గింది. అంటే మార్జిన్స్ కూడా మళ్ళీ ఇంప్రూవ్ అవడానికి ఛాన్స్ ఉంది. ఇప్పుడు వరకు వస్తున్న బండల కట్ల వచ్చిన లాస్ అంతా కూడా ఆగిపోబోతుంది. అందువల్ల ఈ కంపెనీ ఇస్ ఆల్సో వెరీ గుడ్. దాని పీఈ రేషియో చూస్తే 0.12. పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఇంకో గవర్నమెంట్ కంపెనీ, అందులో సేల్స్ కొద్దిగా తగ్గిన ప్రాఫిట్ పెరిగింది, దానికి 56% ఉంది. ఆయిల్ ఇండియా లిమిటెడ్ నిన్నటి వరకు బ్రహ్మాండమైన ఫేవరెట్ మనందరికీ. ఎందువల్ల క్రూడ్ ఆయిల్ రేటు పెరిగింది కాబట్టి ఇండియాలో ఆయిల్ ప్రొడ్యూస్ చేసే ఓఎన్జీసీ అయినా ఆయిల్ ఇండియా అయినా బ్రహ్మాండం అనుకున్నాం. ఇప్పుడు అంత ప్రీమియం ఉండదు, అంతైనా డిస్కౌంట్ నెగిటివ్ ఏం లేదు. ఆ కంపెనీ కూడా చూస్తే 0.26 ఏమో పీఈ రేషియో ఉంది, 64% పెరగడానికి ఉంది. నెక్స్ట్ స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్, ఇండియాలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ కొద్దిగా ఎకనామిక్ యాక్టివిటీ రికవర్ అయిపోతే కన్స్ట్రక్షన్, స్టీల్ కన్సంప్షన్ పెరగక తప్పదు. అలా కనుక జరిగినట్లయితే సెయిల్ ఇండియా వస్తుంది, లాయిడ్ మెటల్ వస్తుంది, అలాగే టాటా స్టీల్. ఈ 3 కూడా స్టీల్ ఇండస్ట్రీ నుంచి. వీటన్నిటికీ కూడా పీఈ రేషియో మనకు యాక్సెప్టబుల్ రేట్లోనే ఉన్నాయి. ఈ కంపెనీలు నా లెక్క ప్రకారం ఆణిముత్యాలతో సమానం. ఈ రోజున మార్కెట్లో స్టెబిలిటీ ముఖ్యం. పెరుగుతున్న గ్రోత్ ఏం కొనుక్కోవాలో నాకు తెలీదు, కన్ఫ్యూజన్ లో ఉన్నాను అనుకునే వాళ్ళందరికీ కూడా ఒక రకంగా వరం అని పెద్ద మాట చెప్పకపోయినా ఖచ్చితంగా మీరు గుర్తుంచుకోవాల్సింది, కన్సిడర్ చేయవలసిన కంపెనీల్లో
ఇందులో కనీసం సగమన్నా మీ పోర్ట్ఫోలియోలో ఉండాలని నా నమ్మకం. అందువల్ల ఇఫ్ యూ వాంట్ టు స్టే ఇన్వెస్టెడ్, కాకపోతే గుర్తుంచుకోండి, ఈ రోజు కొన్న తర్వాత నిద్రపోదాం అనుకోవద్దు. ప్రతి 3 నెలలకు ఒకసారి రిజల్ట్స్ వచ్చిన ప్రతిసారి కూడా మళ్ళీ ఒకసారి చెక్ చేసుకోవాలి. ఆ ఒక్క పని చేసుకుంటే మీకు మీరు బోలెడంత లాభాన్ని మీరే సంపాదించుకోవడానికి అవకాశం కల్పించినట్టుగా అవుతుంది. ఐ హోప్ దిస్ విల్ హెల్ప్. రైట్ అండి, ఐ థింక్ వీ అచీవ్డ్ గోల్. చాలా షార్ట్గా క్రిస్ప్గా ఉంది ఈ వారం వీడియో. అండ్ హోప్ఫుల్లీ పీస్ అగ్రిమెంట్ గురించి కూడా ఇంకా హికప్స్ రాకుండా అండ్ వీ విల్ గో ఫార్వర్డ్ విత్ క్లారిటీ అని ఊహిస్తున్నాం, అట్లీస్ట్ భావిస్తున్నాం. అండ్ నిజం చెప్పాలంటే కోరుకుంటున్నాం. దాంట్లో స్పీడ్ బంప్స్ తప్పకుండా వస్తాయి. సో వి లెటర్స్ అండ్ ఆఫ్ కోర్స్ మార్కెట్ కూడా దానికి ప్రిపేర్ అయ్యి ఉన్నది. సో నౌ ఇస్ ద టైమ్ యూ గెట్ ఇన్ టు ఫండమెంటలీ సౌండ్ స్టాక్స్. అఫ్ కోర్స్ జూన్ క్వార్టర్ కూడా ఎండ్ అయిపోయాక ఇంకా వచ్చే క్వార్టర్ తర్వాత వచ్చే నెలలో రిజల్ట్స్ కూడా వస్తూ ఉంటాయి. తప్పకుండా వారి గురించి కూడా ఫోకస్ చేసే అవకాశం అండ్ ఉద్దేశం ఉంది మన వివేకం టీమ్కి. సో విత్ దాట్ లెట్ us వైండ్ అప్ ఫర్ దిస్ వీక్. సీ యూ అగైన్ నెక్స్ట్ వీక్.